ఈ భూమి రేట్లు మొగుల మీదకి ఓవుడుతోటి గజం భూమి కూడా ఖాళీగా లేకుంటున్నదోలా పడావడి పైసలకు అక్కరాని భూములను నరమానవులు కూడా నడవని జాగలను కూడా హద్దులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఖర్చుఫ్లేసి కబ్జాలు చేస్తున్నారు. ఇంచు జాగను కూడా ఇడవకుండా కథం పట్టిస్తున్నారు. సర్కారు భూమి ప్రైవేటు జాగా మోరి కెనాలు వాగు వంకలు కబ్జాలు పెట్టుడు ఒకెత్తైతే గిడొగలు అంతకు మించి అన్నట్టే కబ్జా పెట్టిరు కదా. చూస్తుంటే ఓ పక్క పిల్లర్ లెక్కనే బిల్డింగ్లో ఇమిడిపోయింది కదా ఈ కరెంటు స్తంభము. కవితకు కాదేది అనర్హమన్నట్టే కబ్జాకు కాదేది అడ్డమని చూపెట్టిండ్రు కదా ఈ ఇంటోళ్ళు. కరెంటు పోల్ కోసం జాగెందుకు ఇసిపెట్టాలని అనుకున్నారో ఎట్లనో ఆంధ్ర దిక్కు విజయనగరం జిల్లా కంచారం అనే ఊళ్ళో తొవ్వ మీదున్న కరెంటు స్తంభాన్ని ఇంట్లోనే కలుపుకున్నారు. ఒకవేళ వాళ్ళ జాగల కరెంటు స్తంభం ఉంటే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, తీసేండ్రని కరెంటోళ్లకు చెప్పాలి. వాళ్ళు తీసినాక ఇల్లు కట్టుకోవాలి. కానీ అట్లా కాకుండా పోల్ని కలుపుకొని పిల్లర్ లెక్కనే మలుచుకున్నారంటే వీళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. మళ్ళా పక్కపొంటున్న ఆగూర్కు పోయే పెద్ద తొవ్వనట ఇది. ఆయనగానక తీగలను ముట్టుకుంటే మసి కూడా మిగిలది. చుట్టుముట్టోళ్ళు లొల్లి చేసినా అధికారులు పట్టించుకున్న పాపన పోలేదట. ఇంటోళ్ళు ఇంతకి ఇంతేనయ్యమని నిమ్మలమైనరట. మరి కరెంటోళ్ళు ఈ స్తంభం మీద ఎట్లా పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి గాని పోలుకు అడ్డం చిన్న తీగ కడతనే గిదేందని అడుగుతారు. అసొంటిది ఏకంగా కరెంటు పోల్నే కబ్జా పెట్టి ఇల్లు కడితే కూడా పట్టించుకుంటలేరంటే ఏ పాటో లంచాలు గట్టిగానే బుక్కినట్టున్నారని అనుకోబట్టిండ్రు ఈ కబ్జా ముచ్చట ఎరికైన జనాలు. కరెంటు సార్లు ఇసొంటి సూసి చూడనట్టు ఇడిచిపెట్టకుండా కరెంటు తీగ ముట్టుకోవాలన్నా గజ్జున వణికేటట్టు శిక్షలేండ్రని అనబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. చూడాలి మరి అధికారులు ఎంత జల్దిన చర్యలు తీసుకుంటారనేది.